తొలి బోనం అప్పుడు పోత్రాజ్ వేషం వేసే మన తల్వార్ శివ గారు తల్వార్ శివ అంటారు. మీరు తల్వార్ ఎక్కడికి వెళ్ళినా బరాత్కి ఒక బర్త్డే ఫంక్షన్కి ఎక్కడ వెళ్ళినా అసలు బోనాల ఆచారం ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? మనకి ఈ కరోనా ఎట్లుండేనో అప్పట్లో గత్తరొచ్చి కొట్టుకోపోయినప్పుడు పోతురాజు వేషం వేసేటప్పుడు అంటే అమ్మవారు ఏమన్నా అనుగ్రహం కలిగించిందా, లేకుంటే మీరే వెయ్యాలన్న ఉద్దేశంతో వేశారా? ఎట్లా అంటే పొద్దున్న లేస్తే రెక్కలాడితేనే డొక్కలాడే పరిస్థితులు ఉండే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పాపు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకు. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఇలా స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన గోల్కొండ తొలి బోనం అప్పుడు పోతురాజ్ వేషం వేసే మన తల్వార్ శివ అన్న దగ్గర మనం ఉన్నాము. ఆయన దానికి సర్కార్ బోనం కూడా అంటారు. అండ్ హైదరాబాద్లో బోనాలంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతాయి అని అందరికీ తెలుసు. అండ్ ఈ తొలి బోనం అప్పుడు పోతురాజ్ వేషం ఎప్పటి నుంచి వేస్తున్నారన్న, అండ్ ఇది ఇక్కడ నియమాలు ఏంటిది తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. అన్న చెప్పండి. ఆయన చూస్తే కనుక బోనాలు వస్తున్నాయి. మళ్ళీ గోల్కొండ నుంచి మనకు హైదరాబాద్ లో గోల్కొండ అంటేనే ఫస్ట్ బోనం స్టార్ట్ అవుతుంది. అసలు బోనాల ఆచారం ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? బోనాల ఆచారం అంటే ఇది తాత ముత్తాతల కింద పరిపాలించిన రాజుల కాలం కింద మనకి గత్తెరొచ్చి వర్షాలు పడక, మనకి ఈ కరోనా ఎట్లుండేనో అప్పట్లో గత్తెరొచ్చి కొట్టుకోపోయినప్పుడు వర్షాలు పడకుండా మొత్తం అన్నీ అంతరించుకోబోతుంటే ఒక రాజుకి అమ్మవారు కళలోకి వచ్చి ఆమెకి బోనం అనేది సమర్పించి సాకలు అనేది పోస్తే మనకి వర్షాలు ఈ కరోనా మహమ్మారి అప్పుడు ఉన్న గత్తెర అనేది ఆగిపోతుంది అని చెప్పేసి అప్పట్లో ఉన్న గోల్కొండ మహారాజులకు కళలోకి వచ్చి గోల్కొండ అమ్మవారు చెప్పడం వల్ల ఆ గోల్కొండ కోటడి అమ్మవారిని కట్టేయడం జరిగి అమ్మవారికి బోనం సమర్పించాలంటే కులవృత్తి వాళ్ళు కావాలి. కులవృత్తి వాళ్ళంటే అన్ని వర్గాల వాళ్ళు కావాలి. అందరు కలిసేసి అన్ని కుల వాళ్ళు కలిసేసి పిడికే బియ్యం పోసుకొని కుమ్మరి వాళ్ళకు ఉండగా అందరి తీసుకొని అప్పుడు తొలి బోనము అమ్మవారికి సమర్పించడం, సాకలు పోయడం లాంటివి చేస్తే అప్పుడు ఈ కరోనా లాంటిది మహమ్మారి అప్పట్లో ఉన్న గత్తెర ఆగిపోయింది. మనకు వర్షాలు పడి మనకి సుఖ సంతోషాలతో ఈ గిల్లలు అందరూ మంచిగా ఉండడం వల్ల అప్పటి నుంచి గోల్కొండలో ఫస్ట్ బోనము సర్కారు బోనంగా, అప్పటి నుంచి తొలి బోనంగా మనకి ఫస్ట్ గోల్కొండ బోనాలు మొదలైన తర్వాత 9 వారాలు బోనాలు నడిచిన తర్వాత మళ్ళీ అమ్మవారు తిండికి దిగిపోయిన తర్వాత ఈ బోనాలు అనేది ఇక్కడ ఆగిపోయిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలలో శ్రావణంలో బోనాలు జరుగుతుంటాయి. ఓకే, ఈ ఫస్ట్ తొలి బోనం అనేది పోతురాజు అనేది మీ వంశానికి చెందిందా? ఇది తర్వాత నా వంశానికి ఏం చెందిందేం కాదు. మా తాత ముత్తాతలు పోతురాజు వేషము 75-80 సంవత్సరాలు వేసిన తాతలు, సీనియర్ తాతలు ఉన్నారు. పోతురాజులు లంగరోజు నుంచి గిట పోతురాజు సత్తయ్య మా పెద్దనాయన ఉన్నాడు. అక్కడ నుంచి చిన్నన్న, అక్కడ నుంచి వాళ్ళు తెట్టలెంబడి ఊరేగింపుగా వస్తారు. నేను ఇక్కడ ఒక దగ్గర 16 సంవత్సరాల నుంచి ఈ తొలి బోనంని గుర్తించిన బొమ్మల సాయిబాబాచారి, శ్రీకాంత్ చారి ఈ తొలి బోనం ఒకప్పుడు ఒక 5 మంది ఆ అమ్మవారిని ఆ బోనంగా రెడీ చేసుకొని ఒక 5 మంది అసలు ఎవరు కనిపించకుండా వెళ్ళిపోతుండే. అలాంటి తొలి బోనంకి గుర్తింపు తెచ్చి ఆ తొలి బోనం ముంగట ఒక జాతరలాగా ఒక విగ్రహాలు పెట్టించడము, బ్యాండ్ మేళం పెట్టించడము, పోతరాలకి ఎంకరేజ్ చేయడము. అంటే నేను ఫస్ట్ పోతరాజేశం వేసినప్పుడు నేను సింగిల్గానే ఉండే. దాని తర్వాత మెల్లగా పెరుగుతా కొద్దీ నాలాగా గెటప్ వేయడము, నాలాగా శిష్యరికంలా నాకు పోతరాజులు కలవడము రావడము, అట్లా ఇప్పుడు అక్కడ ఒక పెద్ద జాతరలాగా తొలి బోనంని గుర్తించి ఇప్పుడు అది ఒక గోల్కొండ కోటకి తొలి బోనం అనేది ఒక జాతరలాగా వెళ్తుంది. ఒకప్పుడు లంగరోజు నుంచి తొట్టెల పెద్ద బజార్ నుంచి అమ్మవారు ఊరేగింపుగా జాతరలేక వస్తుండే. ఇప్పుడు అవి 2 గిట జాతరలేక వచ్చుట్లో ఇది గిట జాతరగా వెళ్ళి మనకు అక్కడ నుంచి గోల్కొండ కోటకి బయలుదేరుతున్నాయి. ఫస్ట్ తొలి బోనం మీ దగ్గర చెల్లే వస్తుందా? తొలి బోనము బంజారీ దర్వాజా నుంచి కులవృత్తి వాళ్ళందరం కలిసి అక్కడ గావు పట్టి అక్కడ నుంచి బోనం ఊరేగింపుగా తీసుకెళ్తాం. తొలి బోనంలో ఏమేమి ఉంటాయి? పరమాన్నం ఉంటుంది, వైట్ అన్నం, మనం నార్మల్గా బోనం ఎట్లా ఎక్కిస్తామో అట్లా 2 రకాల బోనం ఉంటుంది. ఓకే, గావు ఒక్కనే పడతారా? గావు ఒక్కనే. మీరే ఉన్నారు ఇంకా గావు పట్టే పోతరాజు అని విన్నాను. అక్కడ నేను గావు పడతాను. అక్కడ మనకి లంగరోజు ఎంఐఎం శివన్న ఉన్నాడు, బైన్ల శివన్న అంటారు. ఆయన అక్కడ కులవృత్తి వాళ్ళందరూ కలిసి అందరు బియ్యం పోసుకున్న తర్వాత నాకు కూడా బియ్యం పోస్తారు. బియ్యం పోసుకున్న తర్వాత మా ఆనవాతి ఎట్లయితే ఉందో ఆ బియ్యం పోసుకున్న తర్వాత ముంగట పోతరాజుకి గావు పట్టించి ముందుకు ఆయనని సాగదోలిన తర్వాత వెనక నుంచి బోనాలు
ఊరేగింపుగా వచ్చి అక్కడికి కోటకి తీసుకెళ్తాం. ఓకే. మీకు ఈ పోతురాజు వేషం వేసేటప్పుడు అంటే అమ్మవారు ఏమన్నా అనుగ్రహం కలిగించినా లేకుంటే మీరే వెయ్యాలన్న ఉద్దేశంతోనే వేశారా? అనుగ్రహం అంటే ఇప్పటికీ నేను పోతరాజేశం వేసి చాలా మంచిగా ఉన్నా. ఒక టైంలో మేము ఏమీ లేకుండే. ఎట్లా అంటే పొద్దున్న లేస్తే రెక్కలాడితేనే డొక్కలాడే పరిస్థితులు ఉండే. అమ్మ నాన్న కచ్చబడితేనే తినే అంత స్టేజ్కి ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు 10 మందికి కాదు 100 మందికి డైలీ పెట్టడానికైనా కానీ ఆ అన్నం అనేది ఉంది. ఆ తల్లిని నమ్ముకొని పోతరాజేశం మా తాతలను చూడనీకే మా మమ్మీతో పోతుండే పోతరాలను చూడనీకే. చార్మినార్ చౌక్లో పెద్ద పెద్ద వాళ్ళు హైట్ పర్సనాలిటీ మా తాతలు వాళ్ళని చూడడానికి వెళ్తుండే. వాళ్ళని చూసి నేను కూడా పోతరాజేశం వేయాలని చెప్పి నా చిన్నప్పటి కోరికని మా మమ్మీ డాడీతో షేర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనము అమ్మవారిని ఎత్తుకుంటున్నాము. మన తాత ముత్తాతలు అమ్మవారి సేవలోనే ఉన్నాము. పోతరాజేశం వద్దని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకోవడం జరిగింది. తాతలు వేసినాక నేను ఎందుకు వేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసి అప్పటి నుంచి పోతరాజేశం మొదలు పెడితే ఇప్పటిదాకా 18 సంవత్సరాల దాకా పోతరాజేశం వేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయంలో నేను ముందుకే వెళ్ళినా కానీ ఎప్పుడు వెనకకి తిరిగి మళ్ళీ చూడలేదు. ఓకే. తల్వార్ శివ గారు తల్వార్ శివ అంటారు. మీరు ఏమైనా తల్వార్ తిప్పేవారా లేకుంటే ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది మీకు? తల్వార్ శివ అనే పేరు అనేది గతంలో నా చిన్నప్పుడు అంటే నేను యూత్గా ఈ పోతరాజేశం అప్పటికి నడుస్తుంది. నేను అయ్యప్ప మాల గిట్ట వేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ అవుతుంటే అక్కడ నేను తల్వార్ తింపనని చెప్పినాక గిట్ట నాకు తల్వార్ వస్తుందని చెప్పేసి వాళ్ళ బ్రదర్ నాకు తల్వార్ ఇవ్వడం జరిగింది. ఆ తల్వార్ ఆడుకుంటూ ఫస్ట్ ఆయనకే ఒక దెబ్బ లాంటిది తగిలింది. ఆ తలగడం వల్ల అక్కడున్న పబ్లిక్ అందరూ అప్పుడు తల్వార్ గుంజుకోవడం జరిగింది. గుంజుకున్నా కానీ ఆయన మళ్ళీ వినకుండా నాకే తల్వార్ ఇచ్చి మళ్ళీ ఆడిపోయడం జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళు రావడము నన్ను పట్టుకోవడము విత్ ఇన్ సెకండ్లో మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళేసి మాట్లాడి అంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఎంబడే నన్ను తొలకరావడం మళ్ళీ బరాత్లో వచ్చి మళ్ళీ అది కంటిన్యూ చేపించడం జరిగింది. దానివల్ల ఎక్కడికి వెళ్ళి అంత పెద్ద ఇన్సిడెంట్స్ అయినా కానీ అక్కడ పిఎస్లో కూడా ఏం ఒక రిమార్క్ రాకుండా తీసుకొచ్చినందుకు ఎక్కడికి వెళ్ళినా బరాత్కి ఒక బర్త్డే ఫంక్షన్కి ఎక్కడ వెళ్ళినా అరే సో అండ్ సో మొన్న తల్వార్ కేసులో చిన్న ఇట్లా స్మీత్కి వెళ్ళి ఇట్లా వచ్చేసిండు అట్లా పిలవడంలో తల్వార్ శివ అన్న పేరు అనేది వచ్చింది. ఓకే. మీ అసలు ఇంటి పేరు ఏంటిది? నా రియల్ నేమ్ ఇంటి పేరు జంగా శివ. నా పేరు జంగా శివ. ఏం చదువుకున్నారన్న మీరు? నేను డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ. ఏమైనా జాబ్ చేసేవారా ఇంతకుముందు? నేను అక్షయ పాత్రలో సతగురు ప్రభుకి పర్సనల్ డ్రైవర్ పర్సనల్ పిఏ ఉండే. అక్కడ వాళ్ళు పోతరాజేశం వేసే వాళ్ళకి పోతరాజేశం అయినా మానుకో లేకుంటే జాబ్ అయినా ఇస్తాము అంటే మాకు ఆ పోతరాజేశం వేస్తే ఈ జాబ్ నువ్వు చేయడం కుదరదు అంటే అక్కడికి నేను జాబ్ డ్రాప్ చేసి పోతరాజుకి జాబ్కి వాళ్ళకి నచ్చది. పోతరాజు అంటే ఇట్లా గావు పట్టే వాళ్ళు అది ఇస్కాన్ టెంపుల్కి సంబంధించింది కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి దాకా హరే రామ హరే కృష్ణ వాళ్ళు కృష్ణ జానంలో ఉంటారు. అమ్మవారి పూజలు అంటే అమ్మవారి గెటప్స్ అంటే పోతరాజేశాలు అంటే ఇక నెగిటివ్ నా గురించి చెప్పడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఒక్కడికి 2 చెప్పడం వల్ల వాళ్ళు గిట్ట కొంచెం వెనక ముంగట అయ్యారు. నేను లైట్ తీసుకొని కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నేనే జాబ్కి రిజైన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? ఏ రిజైన్ అంటే ఇక పోతరాజేశాలు బొడ్రాయి పండుగలు బలిగంప కార్యక్రమాలు అమ్మవారి కొత్త గుళ్ళని కూర్చోబెట్టడము ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే చూడడము షాప్ పూజలు ఇట్లా ఎవరికైనా హోమాలు చేయించాలి ఎవరికైనా బోనాల కార్యక్రమం పలారం బండ్లు విగ్రహాలు అలా ఈ అమ్మవారిలో నీలం అయిపోయాయి. బొడ్రాయి నిలబెట్టడం అంటారు కదా, అసలు బొడ్రాయి నిలబెట్టడం ఏంటిది? బొడ్రాయి నిలబెట్టడం అంటే ఇప్పుడు ఊర్లో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు 7 అక్క చెల్లెలకి తమ్ముడు పోతలింగడు. ఆ పోతలింగడు అంటే బొడ్రాయి. ఆ ఊర్లో చెడు నివారణ రాకుండా ఊర్లో మంచి జరిగేటివి అన్ని కార్యక్రమాలు అంటే ఆ ఊరిని కాపాడే ఒక పోతరాజుని బొడ్రాయిగా భావించి మన ఊరిలో పెడుతుంటారు అనమాట. ఆ బొడ్రాయి ఉండడం వల్ల ఊర్లోకి చెడు నివారణ రాకుండా ఊర్లో అందరూ ఆడపిల్లలే కానీ మొగలే కానీ సంతానంతో మంచిగా ఉండేటట్టు అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని మంచి జరిగేటట్టు ఆ బొడ్రాయిని స్థాపన చేస్తుంది. బొడ్రాయి స్థాపించేటప్పుడు ఆడపిల్లలు కూడా ఉండాలి, నీళ్ళు ఇవ్వాలని అంటారు. ఆడపిల్లలు ఉండాలి, ఆడపిల్లలకు బియ్యం పోస్తారు, ఇంట్లో అల్లులకి బట్టలు పెట్టడం లాంటిది, బోనాలు ఆడపిల్లలతో ఎత్తించడం లాంటిది, ఆటలు కోసడం లాంటిది, బోనాలు అక్కడ బొడ్రాయి దగ్గర తొట్టెలను కట్టడము, మళ్ళీ అక్కడ పోతరాజులను తీసుకెళ్లి గావ పట్టేయడము జాతర లెక్క జరుగుతుంది. ప్రతి ఒక్క ఆయన గిట్ట ఒక పెద్ద భగవంతుడే కాబట్టి జాతర లెక్క జరుగుతుంది. ఎక్కడెక్కడ నీళ్ళు పడుతుంది అంటే ఏదైనా తెలంగాణ స్టేట్ లా ఎక్కడ ఏ ఊరు ఉన్నా ఆ ఊర్లో కంపల్సరీ బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి లేని ఊరు అస్సలు ఉండదు. బొడ్రాయి ఎప్పుడు స్థాపిస్తారు?
ఎప్పుడు శ్రావణంలో ఓకే. అంటే ఈ బోనాల ముందులో ఒక నెల కంటే ముందు స్థాపన చేస్తుంటారు. మళ్ళీ బోనాలు అయిపోయాక ఫ్రీ టైంలో ఎక్కడైనా ఇప్పుడు శ్రావణంలో కొంచెం మంది ఊర్లో పోటీ స్థాపన చేస్తుంటారు. ఓకే. బొడ్రాయిని ఒకసారి స్థాపించిన తర్వాత మళ్ళీ పూజలు ఎప్పుడెప్పుడు చేస్తారు దానికి? ఇక వాళ్ళు చేసేవాళ్ళు ఊర్లో పోతరాలు ఉంటారు, బయళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అమాసకైనా ఆదివారం అయినా మంగళవారం అయినా అలా పూజలు చేస్తుంటారు. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు ఊర్లో అమ్మవారికి శాఖలు పోయమని చెప్తారు, అక్కడికి వెళ్ళి శాఖలు పోయడం, కొబ్బరికాయ కొట్టడము. ఇప్పుడు కొత్తగా పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల వాళ్ళు వెళ్ళేసి అక్కడికి పూజలు చేసుకోవడానికి వెళ్ళడము. మళ్ళీ ఊర్లో ఏమైనా ఇంట్లో కళ్యాణం చేసుకున్నా బొడ్రాయికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి పూజ చేయడం అట్లా చేస్తూనే ఉంటారు. ఓకే.